ప్రో కబడ్డీ సీజన్ 11లో కనుక చూసుకుంటే మాత్రం ఈసారి తెలుగు టైమ్స్ టీమ్ అయితే యంగ్ అండ్ న్యూ కాంబినేషన్తో అయితే రావడం అయితే జరిగింది. అందులో నుంచి మన తెలుగు టైమ్స్ టీమ్ తరపున టాప్ 7లో ఏ ప్లేస్ ఉండే ఛాన్స్ ఉందనేది ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్తో మీకు అయితే చెప్పబోతున్నాం కాబట్టి తప్పకుండా వీడియోని ఎండ్ చూడండి. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు కూడా తెలిసిందే మనకైతే PKL 11 ఛాంపియన్స్ లీగ్ అయితే నడుస్తుంది. అందులో మీకైతే పోల్ 4 కోసం చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. మీకైతే తమిళ తల వర్సెస్ తెలుగు టైమ్స్ టీమ్ యొక్క పోల్ 4 వచ్చేసి సెప్టెంబర్ 11 నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఇంకెవరైనా మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే వెంటనే వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. మనకైతే సెప్టెంబర్ 11 మీకైతే 7 AM మనకైతే మార్నింగ్ వచ్చేసి పోల్ 4 అయితే స్టార్ట్ అవుతుంది. మనకైతే తమిళ తల వర్సెస్ తెలుగు టైమ్స్ టీమ్ యొక్క పోల్ 4 అయితే స్టార్ట్ కాబోతుంది కాబట్టి కింద కామెంట్ బాక్స్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది. వెంటనే వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. ఫ్రెండ్స్, ముందుగా మనకైతే టాప్ 7 ప్లేయర్స్ విషయానికి వస్తే మాత్రం 7th పొజిషన్లో నేనైతే సుందర్ లేథర్ ఆర్ మనకైతే మొహమ్మద్ మాలక్ని అయితే పెట్టడం అయితే జరిగింది. ఈ 2 ప్లేయర్స్ వచ్చేసి మీకైతే ఎవరైనా మీకైతే 7th పొజిషన్లో తప్పకుండా ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే వీళ్ళు వచ్చేసి మీకైతే యంగ్ ప్లేయర్స్ అండ్ సుందర్ కూడా ఆల్రెడీ ఆడిన మనకైతే ఎక్స్పీరియన్స్ అయితే ఉంది కాబట్టి తప్పకుండా ఈ ప్లేయర్స్ కూడా మనకైతే ఈసారి మంచిగా పర్ఫామ్ చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మీకైతే 6th పొజిషన్లో నేనైతే మంజిత్ని అయితే పెట్టడం అయితే జరిగింది. లాస్ట్ సీజన్లో మనకైతే దబాంగ్ ఢిల్లీ తరపున ఛాన్స్ ఇలా మంచి ప్రదర్శన అయితే ఇచ్చాడు కాబట్టి థర్డ్ రైడర్గా ఈసారి కూడా మనకైతే తెలుగు టైమ్స్ టీమ్కి తప్పకుండా అలా అందించే ఛాన్స్ అయితే ఉంది మనకైతే సీజన్ 11లో. అండ్ ఇప్పుడు వచ్చేసి మీకైతే 5th పొజిషన్లో నేనైతే ప్రఫుల్ జవార్ని అయితే పెట్టడం అయితే జరిగింది. ప్రఫుల్ జవారి కూడా NYP కేటగిరీ కింద లాస్ట్ సీజన్ అయితే రావడం అయితే జరిగింది. ప్రఫుల్ జవారి కూడా మనకైతే మంచి టాలెంట్ అండ్ మనకైతే స్కిల్స్ ఉన్న రైడర్ కాబట్టి సీజన్ 11లో కూడా మనకైతే లాస్ట్ సీజన్ ఆడినట్టే ఈసారి దానికంటే డబుల్గా మనకైతే మంచిగా ఆడే అవకాశం ఉన్నట్టే తెలుస్తుంది కాబట్టి ప్రఫుల్ జవార్ని అయితే నేనైతే 5th పొజిషన్లో అయితే పెట్టడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మన 4th పొజిషన్ విషయానికి వస్తే మాత్రం చేతన్ సాహు ఆర్ మనకైతే రోహిత్ రాతి తప్పకుండా ఉండే ఛాన్స్ అయితే ఉంది. వీళ్ళు వచ్చేసి రీసెంట్గా సైన్ అయిన ప్లేస్ కాబట్టి మన యో కబడ్డీ సిరీస్లో మనకైతే టాప్ రైడర్స్కి అయితే ఉండడం అయితే జరిగింది. అందుకే ఈ ప్లేస్ వచ్చేసి మీకైతే ఈసారి చాలా మంచి ప్రదర్శన అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ మనకైతే పవన్ రాత్కి సెకండ్ రైడర్గా అండ్ థర్డ్ రైడర్గా మీకైతే యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది మన సీజన్ 11లో. అండ్ ఇప్పుడు వచ్చేసి మన థర్డ్ ప్లేయర్ విషయానికి వస్తే మాత్రం నేనైతే క్రిషన్ దూల్ని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. క్రిషన్ దూల్ వచ్చేసి మీకైతే డిఫెన్స్లో మనకైతే వెనకాడారు కాబట్టి తప్పకుండా ఈసారి మన డిఫెన్స్లో మన తెలుగు టైమ్స్ టీమ్ అస్సలు వీక్ లేదని చెప్పొచ్చు కాబట్టి అందుకే థర్డ్ పొజిషన్లో నేనైతే క్రిషన్ దూల్ని అయితే పెట్టడం అయితే జరిగింది. అండ్ ఇక సెకండ్ హ్యాండ్ మనకైతే ఫస్ట్ పొజిషన్లో చూసుకుంటే మాత్రం విజయ్ మాలిక్ వచ్చేసి సెకండ్ ప్లేస్ అండ్ ఫస్ట్ ప్లేస్లో మనకైతే పవన్ శ్రావత్ అయితే నేనైతే పెట్టడం అయితే జరిగింది. ఈ సీజన్లో మనకైతే వన్ ఆఫ్ ద టాప్ బెస్ట్ జోడీ కనుక చూసుకుంటే మాత్రం వీళ్ళిద్దరు అని చెప్పుకోవచ్చు. పవన్ శ్రావత్ వచ్చేసి మనకైతే మెయిన్ రైడర్గా ఉన్నా కూడా మనకైతే సపోర్టింగ్ రైడర్గా విజయ్ మాలిక్ వీళ్ళతో పాటు ఇంకా చాలా ప్లేస్ అయితే ఉన్నారు కాబట్టి ఫైనల్గా ఒక్కసారి కనుక చూసుకుంటే మాత్రం మన తెలుగు టైమ్స్ టీమ్కి అస్సలు తిరుగులేదని చెప్పుకోవచ్చు. డిఫెండింగ్ అండ్ రైడింగ్లో ఈసారి చాలా గట్టిగా అయితే కనిపిస్తుంది కాబట్టి దీనిపైన మీరేమనుకున్నారు మీరైతే కింద కామెంట్ చేయండి. అండ్ టాప్ 7 ఏ ప్లేస్ ఉండే అవకాశం ఉందని అది కూడా కింద కామెంట్ చేయండి. అండ్ ఫైనల్గా ఈ వీడియోకి ఎంత చెప్పొచ్చు కాబట్టి ఇలాంటి వీడియోస్ కోసం వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.